ఎందుకోసం వామన అవతారం స్పెషల్ అంటే ముఖ్యమైన 2 రీజన్స్. ఒకటి ఏంటంటే ఆళ్వార్ పాసురంలో ఎక్కడెక్కడ శ్రీకృష్ణావతారం గురించి ఉందో ఆ పాసురమోడ సెకండ్ సెట్ మొత్తం 4 లైన్ ఉందంటే ఇంకా 8 లైన్ ఉన్నాను కూడా. ఫస్ట్ 4 లైన్స్లో కృష్ణావతారం వచ్చిందంటే మ్యాక్సిమం ఆ పాసురం లోపల లేకపోతే నెక్స్ట్ 2 పాసురం లోపల వామనావతారం నుంచి ప్రస్తావం వస్తుంది. దే విల్ డెఫినెట్లీ సే అబౌట్ వామనావతారం. ఎందుకు అంటే ఈ 2 అవతారం మాత్రం స్పర్శం టచ్ చేసిన అవతారం. అన్ని లోహంలో ఉన్న అన్ని అజీవాత్ముని టచ్ చేసి మాట్లాడి స్పర్శంతో మాసాన్న అవతారం ఇది 2 అవతారం. అందుకంటే నాకు చాలా నచ్చిన ఒక విషయం. ఇంకొకటి వామనావతారంలో 2 కథ ఉంది. ఒకటంటే ఒక చూడు వామనుడు అంటే ఎలా అంటే లోహంలో ఇఫ్ యూ కీప్ ద షార్టెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ నియర్ టు Vamana, that person, the shortest person will be like Trivikrama when compared to Vamana. Trivikrama ante he is the tallest person, right? If you place the shortest person near Vamana, the shortest person will be like a Trivikrama, which means Vamana is that much short. షార్ట్ అంటే షార్టెస్ట్ షార్ట్. స్వామివారికి శాస్త్రంలో నెడియోనే అని పేరు. నెడియానే వెంకటవా నేను కోయిల్ వాసం పాసం. నెడియోన్ అంటే ద మోస్ట్ టాలెస్ట్ పర్సన్ అలాంటి పేరు. అలాంటి ఉన్నవారు ఎவ்வளோ దూరం షార్ట్గా రావాలంటే ఇంత దూరం ఉంది. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే వామనమూర్తి ఎవరి కోసం వస్తారో చూడాలి. ఇప్పుడు నరసింహావతారం ఎవరి కోసం వచ్చింది? ప్రహ్లాదుల కోసం. కానీ రామావతారం ఎవరి కోసం వచ్చింది? ప్రహ్లాదుడు ఎవడు? పెద్ద భక్తుడు కదా, ఆయన కోసం స్వయంవారు వస్తారంటే ఓకే చెప్పవచ్చు. కానీ ఈ వామనావతారం ఎవరి కోసం వచ్చింది? ఇంద్రుడు. ఇంద్రుడికి స్వామివారి పైన అంత ఇంద్రుడు ఒక ప్రయోజనాంతపర స్వామిగా కావాలని చెప్పిన వారు కదా కదా. ఆయనకి ఇది కావాలి, లోహం కావాలి. అది కూడా స్వామివారి దగ్గర. ఇప్పుడు మన భక్తుడు అంటే స్వామి నువ్వు నడవడానికి అవసరం లేవు, నువ్వు ఎక్కడే ఉండు చెప్పడం మనం. కానీ వాళ్ళు ఇంద్రుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? నా కోసం అక్కడ వెళ్ళండి స్వామి, ఇక్కడ వెళ్ళండి స్వామి, స్వామివారి పని చెప్తున్నారు కదా. ఆ ఇంద్రుడికి తంబుడా పుట్టారు. అత్రికి అనసూయకి ఫస్ట్ అదితి కశ్యపురికి ఫస్ట్ పుట్టినది ఇంద్రన్. అదే అవంగా ఫస్ట్ పుట్టినవాడు ఇంద్రన్. అదే అదితి కశ్యపురికి లాస్ట్గా పుట్టినవారే వామనమూర్తి. సో ఇంద్రుడికి తమ్ముడు. అదే స్వామివారికి విష్ణు సహస్రనామంలో ఉపేంద్రక, ఇంద్రుడు తమ్ముడు అని పేరు, ఉపేంద్రక అని పేరు. ఇది ఒకటి. ఇంద్రుడికి తమ్ముడు అలాంటి పేరు కూడా స్వామివారు పెట్టుకున్నారంటే ఎంత సింప్లిసిటీ. ఇది 2. 3, స్వామివారు ఇంద్రుడికి తమ్ముడా పుట్టారు కదా. పుట్టినప్పుడు ఎలా పుట్టారంటే బ్రహ్మచార్య పుట్టారు. అంటే బ్రహ్మచారిగా భిక్షాడానికి పోవచ్చు. బ్రహ్మచార్య పుట్టారు. పుట్టినోన్నే పెరిగారు. 7 years అయిపోయింది. బ్రహ్మావే వచ్చి వామనమూర్తికి ఉపనయనం చేపించారు. ఉపనయనం అయిన తర్వాత ఉపనయనం చేసిన వధువుకి అందరూ వచ్చేసి గిఫ్ట్ ఇస్తున్నారు కదా. అప్పుడు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కటి ఇచ్చారు. ఇంద్రుడు కొడ ఇచ్చారు, వరుణుడు వచ్చారు, వాళ్ళందరూ వరుణుడు ఒకటి ఇచ్చారు. అప్పుడు భూదేవి ఉన్నారు కదా, శ్రీదేవి భూదేవి ఉన్నారు కదా. ఆమె ఒక డీర్ స్కిన్, పెద్దగా డీర్ స్కిన్ చల్లగా ఉందంటే మనం వేసుకోవడానికి మనం ఉల్లన్ వేసుకున్నాం కదా, షర్ట్ ఉల్లన్ స్వెటర్ లాగా ఇచ్చింది. ఎందుకు అది ఇచ్చింది అంటే ఏమైంది, వామనమూర్తి బ్రహ్మచారి కదా. అదేంటి కానీ వామనమూర్తి కూడా మార్బ చూస్తే అక్కడ మహాలక్ష్మి కూర్చుంటారు. వామనమూర్తికి షాక్ అయిపోయింది. అమ్మా మహాలక్ష్మి
నేను భిక్షకి వెళ్తున్నా నేను. అదే విధంగా ఇంకేంటి బ్రహ్మచారి చెప్పుకొని తిరుమాలపడి మహాలక్ష్మి పెట్టుకొని భార్య తిరుమాలను పెట్టుకొని బ్రహ్మచారి చెప్తే ఎవరు నమ్ముతారా? ఒక అరగంటలు 1 గంటలు 2 అవర్స్ 3 అవర్స్ ఇక్కడ నుంచి కిందకి వచ్చి నువ్వు ఇంటికి పోయిరా, నా దగ్గర నేను మహాబలి చక్రవర్తిలో పోయి వస్తున్నాను మా అని స్వామివారు చెప్తున్నారు. అది మహాలక్ష్మి ఏం చెప్తారంటే, నువ్వు సన్యాసి వేషం వేసుకున్నా కూడా నేను వస్తున్నాను కదా, నువ్వు ఈ బ్రహ్మచారి కాదు సన్యాసిగా పోయినా కూడా నేను తప్పకుండా నేను వస్తున్నాను ఆమె చెప్పింది. అయ్యో ఇది ఏం చేయాలి. ఇంకొకటి ఏంటంటే, స్వామివారు మహాబలి దగ్గర వెళ్ళి ఆయన దగ్గర భిక్ష తీసుకొని ఆయన దగ్గర ఉన్న అన్ని ప్రాపర్టీస్ అన్ని తీసుకురావాలి, ఆయన వైండప్ చేయాలి కదా. ఇక్కడ మహాలక్ష్మి కూర్చొని ఈ మహాలక్ష్మి దృష్టి మాత్రం మహాబలి పైన పడితే ఈయన ఎంత ప్రయత్నం చేసినా కూడా లక్ష్మీ కటాక్ష ఉన్న వరకు మహాబలి దగ్గర ఉన్న డబ్బు ఇట్ వోంట్ రెడ్యూస్. అర్థమవుతుంది కదా. మహాలక్ష్మి దృష్టి ఒక వాళ్ళ పైన పడుతుంటే దయర్ వెల్త్ వోంట్ రెడ్యూస్. స్వామివారి అక్కడ వెళ్ళడం పడి ఏంటి, మహాబలి కూడా వెల్త్ అన్ని దొంగతనం చేయాలి. లక్ష్మి ఉన్నప్పుడు వెల్త్ తగ్గుతుంది కదా. అందుకంటే స్వామివారు ఏం చేస్తారు అంటే, భూదేవి అమ్మగారు ఏం ఇచ్చారు, కవర్ చేయడానికి ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారంటే, మహాలక్ష్మి మాత్రం స్వామివారు పెట్టుకొని అక్కడ పోతున్నారు, నన్ను తీసుకెళ్ళలేదు కదా. ఈ 2 భార్య, 2 భార్యలో ఒక భార్య మాత్రం స్వామివారు తీసుకెళ్తున్నారు కదా. ఆ భార్య క్లోజ్ చేయడానికి ఇది సక్కలది సండే, 2 వైఫ్స్ ఉన్నంటే ఫైట్ వస్తుంది కదా. అలాంటి సండేలో భూదేవి ఇచ్చినా కదా ఆ ఉల్డన్ స్వెటర్, అది దాన్ని పెట్టి స్వామివారు క్లోజ్ చేసుకొని అక్కడ పోయారు. అప్పుడు కూడా అమ్మ ఏం చెప్పిందంటే, ఎందుకు నిన్న క్లోజ్ చేశారు అడిగింది. అది స్వామివారు సూపర్ సమాధానం చెప్తారు. ఏంటంటే, మహాలక్ష్మి అంటే భార్య ఉన్న ప్లేస్ అంతఃపురం కదా. అంతఃపురం ఎప్పుడు క్లోజ్గా ఉండాలి. అంతఃపురం అంటే ఏకాంతమా ఉన్న ప్లేస్ కదా. బెడ్రూమ్ అంటే ఇట్ షుడ్ బి క్లోజ్డ్ కదా. అందుకోసమే క్లోజ్ చేస్తామా అని చెప్పినారు. అమ్మకి ఏమి పైన మాట్లాడడానికి రాలేదు, వదిలేస్తారు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇది కూడా వామనావతారం కూడా పీక్ అంటే 2 ఉంది. వామనావతార పీక్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్ల ఉంది మన ఇంట్లో, ఒక 5 to 6, 7 లడుదల్లాక ఒక 6, 7 ఏజ్లో ఒక బాబు కానీ అమ్మాయి కానీ నువ్వు వెళ్ళి ఆ కిరాణా షాప్లో మస్టర్డ్ సీడ్స్ ఉంది కదా, తీసుకోరా, ఆవాలు తీసుకోరా అని చెప్తే మనం చెప్పి డబ్బు ఇచ్చి పంపేస్తామంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి నుంచి ఆ కిరాణా షాపుకు పోయిన వరకు ఆవాలు 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 చెప్తే పోతున్నారు. ఏంటంటే వాళ్ళు మర్చిపోతుంది, చిన్నపిల్ల కదా మర్చిపోయాడు. ఇది మునికి వాళ్ళకి అలవాటు లేవు, కానీ ఇక్కడ నుంచి అక్కడ పోయిన వరకు ఆవాలు 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 జపం చేస్తే పోతున్నారు కదా. స్వామి శ్రీమన్నారాయణకి ఇంతవరకు ఇంకొకటి వారికి ఇచ్చిదా అలవాటు. పురుషోత్తముడు కదా, ఒకవేళ అడిగితే he only have the habit of giving. This is the first time he is going to beg. తీసుకోవడానికి ఆయనకి అలవాటే లేవు కదా. ఏం చేస్తారంటే, నా వామనమూర్తి అతిథి ఆశ్రమத்திலிருந்து కష్టపడ ఆశ్రమం నుంచి మహాబలియోட యాగశాలకి పోవాలి కదా. ఆశ్రమం నుంచి అక్కడ పోయిన వరకు మనం భిక్ష పెట్టడానికి చెయ్యిల ముందు ఆయన పెట్టుకోవాలి కదా. నాకు ఇవ్వండి ఆయన మా చెయ్యి పెట్టుకున్నాం కదా, అలాంటి చెయ్యి పెట్టుకునే పోయాలంటారు. ఒక చెయ్యి ఇలా ఉంది, మహాబలి 70 ఇలాంటి జపం చేసుకునే పోయినారంట. అది పాశ్రంలో కుడుతు ఇచ్చి ఎర్రగా పోయిన చెయ్యితో తీసుకోవడానికి పోయినావా, పాశ్రం అక్కడ పోయిన వరకు ఈయనకి ఇదివరకు అడిగి ఒక వారి దగ్గర ఇది నాకు ఇయ్యమ్మా అలా అడిగి అలవాటే లేవు కదా. ఇక్కడైతే అక్కడ పోయారు. ఆళ్వార్ పాశ్రంలో కొల్వన్నాన్
మావలి మూవడి. ఈయన ఇక్కడ 3 లెటర్స్ 3 వర్డ్స్. నేను ఇక్కడ నుంచి పోయారు కదా స్వామి, పోయి అక్కడ యాగశాలలో పోయి నాకు ఇవ్వండి. ఈయనే ఆల్రెడీ షార్ట్, ఆయన రాజా పెద్ద సింహాసనంలో కూర్చుంటారు. ఈయన ఉన్న షార్టా ఉన్నవారు వాయిస్ పెద్దగా ఎవరికి విన్నది కదా. హే నేను తీసుకురానికి వస్తున్నా అని చెప్పారు, ఎవరు వినట్లేవు. మహాబలియోడ పూర్తి పేరు మహాబలి, అది షార్ట్గా మావలి అని ఉంది. మావలిను షార్ట్ నేమ్, అది ఇప్పుడు ముద్దు పేరు పెట్టుకున్నదా షార్ట్ నేమ్ మావలి. స్వామివారు ఏ మావలి అలా అని పిలిచారు. మావలిను ఆయన తల్లి కూడా పిలవలేదు, ఈయన మావలిని పిలిచారు ఈ స్వామివారు. పిలిచిన ఆయనకి కోపం వచ్చింది మహాబలికి. ఎవరన్నా నన్ను మావలి పిలిచినది, పైన ఉన్న కింద చూశారు కదా, పైన ఉన్నవారికి మావలి పిలిచిన ఆయన కోపం వచ్చి పైనుంచి అది కింద చూశారు మహాబలి. ఈయన ఏం అడిగే, ఇప్పుడు మనం ఒక వాళ్ళ దగ్గర పోయి మనకేదో వాళ్ళ దగ్గర కావాలంటే వీ హ్యావ్ టు ప్రైజ్ దెమ్, వీ హ్యావ్ టు స్తోత్రం. నువ్వు అలా ఉంటారు, నువ్వు ఇలా ఉంటారు, మీలాక ఎవరు లేవు అలా చెప్పి అడగాలి కదా. ఈయనకి స్తోత్రం తీసుకోవడానికి అలవాటు కానీ స్తోత్రం ఇచ్చి పెట్టి అలవాటు లేవు. ఏం చేశారు, ఏ మావడి మూవడి 3 స్టెప్స్ ఇవ్వండి నాకు. ఆయన మహాబలి తిడతారు, నువ్వు బ్రాహ్మణుడా, నువ్వు నేను నాకు ఏమో తగ్గిపోయింది, తపస్సు తక్కువ తక్కువ అని లేదు. బ్రాహ్మణుడు అంటే స్తోత్రం చేసుకొని తీయాలి కదా, నువ్వు ఏమి తెలియలేదు, నువ్వేమి రాలేదు అని మహాబలి చిడితి ఆయన దగ్గర నీళ్లు తీసుకొని త్రివిక్రమావతారం ఎలా చేస్తాను పాత్ర ఎలా ఉంటుంది సార్. మహాబలి చెయ్యి పైన ఉంది, స్వామివారి చెయ్యి కింద ఉంది కదా. మహాబలి చేతి నుంచి స్వామివారి చేతిలో నీళ్లు పడి కింద పడదు కదా, చెయ్యిలో నీళ్ళు ఉంది కొంచెం కింద పడుతుంది కదా. స్వామివారి చేయండి నీళ్ళు కింద పడడానికి ముందు స్వామి విశ్వరూప త్రివిక్రమదానం చేశారు. అంత ఫాస్ట్గా చేస్తారంటారు. ఎందుకంటే మహాబలి ఇంకా చాలా ఉన్నాయి ప్రబంధంలో స్వామివారి వామన గోదావరి గురించి చెప్పడానికి. ఇది ఈ రోజుకు ఒక అనుభవం ఇది.